హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం గుంటూరులో ఉన్న కుమార్ మోటార్స్ ఫ్యాక్టరీ విజిట్కి వచ్చామండి. ఈ కుమార్ మోటార్స్కి ఇక్కడ చాలా అద్భుతంగా ఇన్వైట్ చేశారు మమ్మల్ని. చక్కని ఆతిథ్యాన్ని కూడా మాకు ఇచ్చారు. స్నాక్స్ ఇలాంటి రకరకాలు అన్నీ కూడా మాకు ఇచ్చారనమాట. మేము వస్తూనే చాలా ఎంజాయ్ చేసాము. అలాగే ఇక్కడ కూడా మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీ లోపలికి అనేది తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము చాలా అద్భుతమైన టెక్నాలజీని మేము చూసాము. మనం చాలా తక్కువగా అంచనా వేస్తుంటాం కుమార్ మోటార్స్ అని, కానీ ఇక్కడ వాళ్ళు ఇదంతా కూడా అసెంబ్లీ డిపార్ట్మెంట్ అనమాట. ఈ అసెంబ్లింగ్ చేసేటప్పుడు చాలా హై టెక్నాలజీ అనేది వాడటం జరిగింది. అదొకటి చూసాము. ఇంకా ప్రతి వర్క్ కూడా రోబోట్స్ తోటే వీళ్ళు చేయడం జరిగింది. వైండింగ్ దగ్గర నుంచి అంతా కూడా రోబోటిక్ వైండింగ్ అనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఎందుకనంటే ఇక్కడ చూడండి, సిఎన్సి ఆపరేటింగ్ కూడా ఇక్కడ మొత్తం అంతా సిఎన్సి ఆపరేటింగ్ తోటి జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, మొదట్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ వీడియో తీయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట, మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత సరే నేను యూట్యూబర్ని అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ని చూపించినప్పుడు, సరే అండి అయితే వీడియో తీయండి, కానీ తక్కువ తీయండి, ఎక్కువ సమయాన్ని మీరు వీడియో తీయడం కోసం వెచ్చించొద్దని చెప్పారు. కాబట్టి నేను ఇలా మీకు వీడియోని చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పెయింటింగ్ డిపార్ట్మెంట్కి పెయింటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మాత్రమే నేను ఇది తీయగలిగాను అనమాట. సో ఇక్కడ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాం. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చూపించాలని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంత బాగా చేస్తున్నారు వర్కర్స్, ఎంతలా చక్కగా మేము చెప్పిన ప్రతి మాట విన్నారు. మేము అడిగిన దానికి ప్రతిదానికి సలహాలు ఇచ్చారనమాట. సలహాలు సూచనలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈ కుమార్ మోటార్స్ మా ఏరియాలో రిపేర్ చేసుకోవడానికి స్పేర్ పార్ట్స్కి చక్కగా మంచి అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువ మేము కుమార్ మోటార్సే కొంటూ ఉంటాం, అందుకని మాకు ఇక్కడికి అవకాశం దొరికింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.